అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సక్సెస్ కావాలంటే నీ విలువను నువ్వు తెలుసుకోవాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొకప్పుడు కాకి అనుకున్నదంట, ఈ జీవితం నాకెందుకు అని. తనకు రామచిలుక లాంటి జీవితాన్ని గడపాలని ఉంటే రామచిలుకని అడిగింది, ఏమని? నాకు నీ జీవితం కావాలి అని. నా జీవితం ఏం బాగున్నది, నన్ను రామచిలుక అయినప్పటికీ కూడా పంజరంలో బంధిస్తున్నారు, నీవే హ్యాపీగా ఉన్నావని చెప్పి రామచిలుక అనింది. రామచిలుకకి ఎవరి జీవితం కావాలని ఉంటే హంస జీవితం కావాలని ఉంది. హంసను అడిగితే చెప్పింది ఏంటి? నేను ఎప్పుడూ తరచుగా నీళ్ళల్లోనే ఉంటా, నా జీవితమే ఉన్నది, మీరే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారని హంస అనింది. చివరికి హంస ఏమనింది తెలుసా? నాకు కాకి జీవితం కావాలని అడిగింది అని. అయితే ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు కాకి ఒక్కసారిగా షాక్. ఏంటి? నా జీవితం కావాలా మీకు? ఎందుకు? నేను నల్లగా ఉంటాను, నన్ను ఎవరు పట్టించుకోరు, కావు కావు మని నేను తిరుగుతూ ఉంటాను, అయినప్పటికీ నన్ను ఎవరు పట్టించుకోరు అంటే, బ్రతికున్నప్పుడు ఎవరినైనా పట్టించుకుంటామో లేదో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి పెట్టిన పిండాన్ని తినడానికి కాకిని మాత్రం తప్పకుండా పిలుస్తారు. అందుకే నీ జీవితం కావాలని చెప్పి ఆ మిగతా పక్షులు అనేసరికి కాకి యొక్క జీవితాన్ని, ఆ కాకి యొక్క జీవిత విలువను తెలుసుకొని నా జీవితం నాకే కావాలని అప్పుడు రియలైజ్ అయిపోయింది కాకి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల విలువను, తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితం సాఫీగా సాగుతుందని నా ఉద్దేశం. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు నువ్వు వేరే ఒక జీవితాన్ని కావాలని కోరుకుంటావు, అంతే తప్ప నీ విలువ నువ్వు తెలుసుకున్నప్పుడు, నీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసినప్పుడు నీ జీవితం నీకే ఒక బలమైనటువంటి కంచెలాగా నీ చుట్టే ఉంటుంది. కాబట్టి నీ విలువను నువ్వు తెలుసుకో. ఫస్ట్ పొద్దున్నే లే, వాకింగ్ చేయి, జాగింగ్ చేయి, డిప్స్ కొట్టు, బాడీని కాపాడుకో, శరీరాన్ని పెంచు, సమాజాన్ని అనుసరించు, నువ్వు అనుకునేది సాధించు. ఇప్పుడు నిన్ను వేలెత్తి చూపిస్తున్న ఈ ప్రపంచం ఆ తర్వాత నీ యొక్క అపాయింట్మెంట్ కోసం చూసేటటువంటి రోజు వస్తుంది. ఈ రోజు నువ్వు ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ ప్రపంచమే నీ గురించి తెలుసుకుంటుంది. అలా ఉండాలి జీవితం అంటే. కాబట్టి వ్యసనానికి బానిస కాకండి. ఏదైనా వ్యసనమే, అది మీకు తెలుసు. ఎలాంటి వ్యసనమో నేను వివరించలేను. వ్యసనానికి బానిస కాకండి. నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీ, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శరీరాన్ని కాపాడుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, ఆ తర్వాత ఏదైనా సాధిస్తావు. డబ్బు పోయింది, జాబు పోయింది, అప్పులైనాయి, కుప్పలైనాయి అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏది రాదు. చేయి, ప్రయత్నం చేయి, ఏదో ఒక ప్రయత్నం చేయి. ఎన్నో దారులు ఉన్నాయి, ఏదో ఒక దారిలో ఎంచుకో, మంచి దారిని నిర్ణయించుకో, చలో గెట్ ఇన్, అంతే. తప్పకుండా ప్రయత్నం చేసిన వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.